సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లెట్ us కంటిన్యూ అవర్ సెషన్స్. ఏం డిస్కస్ చేసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్? మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదా డిస్కస్ చేసుకుంటుంది. ఒకసారి చూడండి. ఇది మనము నౌన్ అనేది చూసాము. అయితే నేమింగ్ వర్డ్ అన్నాం. నేమింగ్ వర్డ్ అనగానే అయిపోతుందా అక్కడ? You have many nouns, many kinds of nouns, and the kinds of nouns ఏంటి అనేది మనం చూడాలన్నమాట. అలాగే అది ఎక్కడ మనం యూజ్ చేస్తాము, దాని మిస్టేక్స్ ఏంటి, మనం ఎక్కడ ఎర్రర్ చేస్తామనేది అది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. ద ఫస్ట్ వన్, I told you 5 kinds of nouns are there. First one is proper noun, second one is common noun, third one is abstract noun, అలాగే collective noun. ఈ 5 నౌన్స్ ఉన్నాయి. ఈ 5 నౌన్స్లో ఫస్ట్ వన్ మనము ప్రాపర్ నౌన్ చూద్దాం. ప్రాపర్ నౌన్ నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఏంటంటే పాయింట్స్ ఏంటి ప్రాపర్ నౌన్కి. ప్రాపర్ నౌన్ పాయింట్స్ చూద్దాము మనము. ప్రాపర్ నౌన్స్ డోంట్ టేక్ ఆర్టికల్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రాపర్ నౌన్కి ఎప్పుడు కూడా ఆర్టికల్స్ యూజ్ చేయం. వాట్ ఆర్ ఆర్టికల్స్ మై డియర్ ఫ్రెండ్స్? ఐ డోంట్ సే దట్ యూ డోంట్ నో ఆర్టికల్స్. ఆర్టికల్స్ మీకు తెలియవు అని చెప్పి నేను చెప్పను. ఆర్టికల్స్ అంటే ఏ అండ్ టిహెచ్ఈ అనే వర్డ్స్. ఎవరైనా ఏ అండ్ ది, ఏ అండ్ ద అంటే అనకండి. టిహెచ్ఈ అనే వర్డ్కి 2 స్పెల్లింగ్స్ ఉన్నాయి, 2 ప్రొనౌన్సియేషన్ ఉందన్నమాట. ప్రొనౌన్సియేషన్స్ 2 ఉన్నాయి. ద అంటాము, ది అంటాము, అందుకనే టిహెచ్ఈ వర్డ్ అంటాము. రైట్? ఏ కానీ యాన్ కానీ టిహెచ్ఈ వర్డ్ కానీ మనము ప్రాపర్ నౌన్స్కి యూజ్ చేయము. ఏదైనా నేమ్ తీసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రైట్ హియర్ కుమార్ అని రాశాను. కుమార్ అనేది ఒక పేరు. ఓకే, ప్రాపర్ నౌన్ అది. ఎప్పుడైనా మీరు చూసారా ఏ కుమార్ అని రాయడం? ఆ కుమార్ అని ఎప్పుడైనా చూసారా? ఉండదు. ఏ కుమార్ అనేది ఎప్పుడు రాయరు. ఏ ఈజ్ అన్ ఆర్టికల్. ఏ అనేది ఒక ఆర్టికల్ అనమాట. దాని అర్థం ఏంటి? ఏ అంటే ఒక అని అర్థం. కుమార్ వచ్చాడు అని చెప్పాలి అంటే కుమార్ హ్యాస్ కమ్ అంటాం మనం. కుమార్ వచ్చాడు అని. ఆ కుమార్ హ్యాస్ కమ్ అని మనం అనము. ఏ అనేది ఒకవేళ ఇనిషియల్ ఉందనుకోండి, ఏ కుమార్ అనేది అది వేరు, ఇనిషియల్ వేరు అది. కానీ ఇక్కడ ఏ ఒక కుమార్ వచ్చాడు అని మనం అనం. అలాగే ఏదన్నా వేరే పేరు అనుకుందాం, బబ్లు అనుకుందాం. బబ్లు, ఆ బబ్లు హ్యాస్ కమ్ ఫర్ యూ అని మనం అనం. ఆ బబ్లు హ్యాస్ కమ్ ఫర్ యూ అని మనం అనం. కాబట్టి మై డియర్, ఇక్కడ విషయం ఏంటంటే మనము ఎప్పుడు కూడా ప్రాపర్ నౌన్స్కి ఆర్టికల్స్ యూజ్ చేయము. టిహెచ్ఈ కానివ్వచ్చు, యాన్ కానివ్వండి, ఏ కానివ్వండి. అలాగే యాన్ అనేది ఉంది చూడండి. యాన్ అంటే ఏంటి? యాన్ అంటే కూడా ఒక అనే అర్థము. అది వవల్ సౌండ్స్కి వస్తుంది అనమాట యాన్. ఇప్పుడు అమర్ అని ఉందనుకోండి. అమర్, యాన్ అమర్ హ్యాస్ కమ్ ఫర్ యూ అని మనం అనం. అమర్ హ్యాస్ కమ్ ఫర్ యూ అంటాం. ఇక్కడ దీనిది ప్రాపర్ నౌన్స్ డోంట్ టేక్ ఆర్టికల్స్ అనే దాన్ని that is final, and sometimes you may be given that sentence. ఒక ప్రాపర్ నౌన్కి ముందు ఏ కానీ యాన్ కానీ టిహెచ్ కానీ ఇస్తారు. క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు అది వస్తుంది. కాబట్టి మనం అది ఆర్టికల్స్ డిలీట్ చేసేయాలి. సెకండ్ పాయింట్ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రాపర్ నౌన్స్ గురించి తెలుసుకునేటప్పుడు మనం మొదట ఇది తెలుసుకోవాలి. ప్రాపర్ నౌన్స్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్స్. ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్తోనే వస్తాయి. ఇప్పుడు నేను రాశాను కుమార్ అని, బబ్లు అని రాశాను, అమర్ రాశాను, అమన్ రాశాను. ఏ పేరు రాసినా సరే మనము ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటర్తోనే రాయాలి, క్యాపిటలే రాయాలి. ఎప్పుడైనా మీరు చూసారా? చూడండి, ఇప్పుడు నేను అమర్ అని రాశాను అనుకోండి. అమర్ నేను ఇలా రాస్తానే కానీ మీరు ఎప్పుడు కూడా ఇలా రాయరు, అమర్ అని రాయరు. అమర్ అనేది ఏంటి? క్యాపిటల్ ప్రాపర్ నౌన్. కాబట్టి ఈ ప్రాపర్ నౌన్ మనము స్మాల్ లెటర్స్తో రాయం.
Okay, my dear friends. Right. The next one. Proper nouns are never used in plural form. సింగులర్స్ ప్లూరల్స్ అంటాం కదా మనము. సింగులర్స్ ప్లూరల్స్ అనేది ప్రాపర్ నౌన్ ఎప్పుడు కూడా రాదు. ప్రాపర్ నౌన్ని మనము సింగులర్గానే యూజ్ చేస్తాం. వెరీ రేర్ కేస్, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటాం. ఒక్కసారి సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు నేను ఏమని రాశాను? కుమార్ అనే పేరు రాశాను. ఓకే, కుమార్ అని ఎవరైనా వచ్చారంటే కుమార్ వచ్చాడు అంటాం మనం. మీరు ఎప్పుడు కూడా కుమార్స్ అని అనరు. కానీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఏంటంటే, సార్ ఎందుకు అనం సార్ మనము? నాకు 10 మెంబర్స్ ఉన్నారు కుమార్ ఫ్రెండ్స్, దాన్ని సేమ్ నేమ్. నాకు 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరి పేర్లు కూడా కుమారే. అందరూ వచ్చారనుకోండి, అప్పుడు నేను ఏమనాలి అంటారు. ఓకే, రైట్ మై డియర్ ఫ్రెండ్స్, కరెక్టే, మీరు అంటారు 10 కుమార్స్ హ్యావ్ కమ్ అంటాం. రైట్, అంటే 10 మంది కుమారులు వచ్చారు అని అర్థం. రైట్, 10 కుమార్స్ అనొచ్చు, లేదా ఆల్ కుమార్స్ హ్యావ్ కమ్ టు మై హౌస్ టు మీట్ మీ. అందరు కుమారులు నన్ను కలవడానికి వచ్చారు అని అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్గా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా రావు మనకు. అందుకనే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటారు. కుమార్స్ అన్నంత మాత్రాన తప్పేమి కాదు, అక్కడ అందరూ కుమారులు వచ్చారు. బట్ యూ విల్ నాట్ యూజ్ దిస్ కుమార్స్ ఆల్వేస్. కుమార్స్ మీరు ఎప్పుడూ యూజ్ చేయరు. అలా 10 మంది కుమార్స్ వచ్చినా, 2 కుమార్స్ వచ్చినా, 3 వచ్చినా మీరు అంటారే కానీ కుమార్కి ఎక్కువగా ఎస్ మీరు యూజ్ చేయరు. అది సింగులర్ ఫామ్లోనే యూజ్ చేస్తారు. సో ప్రాపర్ నౌన్స్ ఆర్ నెవర్ యూజ్డ్ ఇన్ ప్లూరల్ ఫామ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ నౌన్స్ గురించి ఇదే మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్పాను ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ ద నేమ్స్ ఆఫ్ పర్టిక్యులర్ థింగ్స్ అన్నాను. పర్టిక్యులర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇది చూస్తే మార్కర్ అంటాం. మార్కర్. Marker is a common noun because I have got many markers. I have got this marker, I have got blue marker, red marker, black marker. All these are there. Marker అనేది కామన్ నౌన్. కానీ నేను అన్నాను అనుకోండి, క్యామ్లిన్ అన్నాను అనుకోండి, క్యామ్లిన్ కంపెనీ మార్కర్. క్యామ్లిన్ అనేది ద నేమ్ ఆఫ్ ఎ కంపెనీ, అండ్ దట్ క్యామ్లిన్ నేను క్యాపిటల్ లెటర్తోనే రాయాలి. సి. మై డియర్ ఫ్రెండ్స్, దాన్ని అలాగే అంటాం. ఇప్పుడు నేను ఎలాగైతే కార్ అని చెప్పాను, కార్ కంపెనీ ఏదైతే ఉందో, కార్లు అన్నీ కార్లే, బట్ మనం కంపెనీ చూసామనుకోండి, అది మనకు ప్రాపర్ నౌన్ అవుతుంది, ద నేమ్ ఆఫ్ దట్ కంపెనీ. అలాగే ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ నౌన్ మై డియర్ ఫ్రెండ్స్. నౌన్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోండి. అదేంటి అంటే, నౌన్స్ కెన్ బి సింగులర్స్ అండ్ ప్లూరల్స్. నౌన్స్ మనకు సింగులర్స్గా ఉంటాయి, ప్లూరల్స్గా ఉంటాయి. ఓన్లీ నౌన్స్ మాత్రమే అవుతాయి, మీకు వేరే అవ్వవు. చూడండి, ప్రిపోజిషన్స్ ప్లూరల్స్ ఉండవు, అది ఓన్లీ 1 వర్డే ఉంటుంది. అలాగే అడ్జెక్టివ్స్ ఉండవు, అలాగే మీకు అడ్వర్బ్స్ ఉండవు, అలాగే కంజంక్షన్స్ ఉండవు. మీకు సింగులర్స్ ప్లూరల్స్ అవ్వాలి అంటే ఓన్లీ నౌనే అవుతుంది. వెరీ ఫ్యూ వర్డ్స్, చాలా తక్కువ వర్డ్స్ మాత్రం మీకు ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. ప్రొనౌన్స్ కూడా మనకి సింగులర్స్ ప్లూరల్స్ అవుతాయి. అలాగే మీకు వర్బ్స్ కూడా అవుతాయి. వర్బ్స్ అవుతాయి. వర్బ్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు టేక్ అని రాశారు. టేక్ అని రాస్తే ఇది ప్లూరల్ అవుతుంది, కానీ టేక్స్ అని రాశారనుకోండి, ఈ టేక్స్ అనేది సింగులర్ అవుతుంది. ఎస్ అని యాడ్ చేస్తే సింగులర్ అవుతుంది, అది వర్బ్ మాత్రమే అవుతుంది అన్నమాట. బట్ ఇఫ్ యు సీ దీస్ నౌన్స్ మాత్రమే మీరు ఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్ అవుతుంది, ఎస్ని తీసేస్తే సింగులర్ అవుతుంది. ఎస్ సమ్ టైమ్స్, ఓన్లీ ఎస్ సమ్ టైమ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఐఈఎస్ కూడా రాయాల్సి వస్తుంది. ఓకే, దిస్ ఈస్ వాట్ అబౌట్ దిస్ ప్రాపర్ నౌన్. అండ్ ఇన్ ద కమింగ్ సెషన్ మనము కామన్ నౌన్ గురించి కూడా చూస్తాము. అన్నీ ప్రతి ఒక్క నౌన్ గురించి చూసి, డీటెయిల్డ్గా చూసి, వేర్ యూ మేక్ మిస్టేక్స్
అనేది మనం అక్కడ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్, మై డియర్ ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ హ్యావ్ ఎ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.